హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను పద్మపురాణం అందలి మాఘపురాణంలో 13వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయం యొక్క వీడియో లింకుల కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వశిష్ఠుల వారు దిలీప మహారాజునికి సుశీలుని యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. రాజా, మాఘమాస స్నానము వలన వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి ఒక కథను చెప్తాను వినుము. పూర్వం గోదావరి తీరంన సుశీలుడనే కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు. అతడు ఒకనాడు ప్రయాణం చేయుచు త్రోవ తప్పి భయంకర అరణ్యానికి ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతో, ఉన్నతమగు వృక్షములతో, పులి మొదలగు భయంకరమైన జంతువులతో కూడి ఉండెను. అతడు అరణ్యము నుండి బయటకు వచ్చి మార్గం వెతుకుచు అటు ఇటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలె ఉన్నవి. పాదములు మాత్రం చెట్టుగా నుండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారాన్ని కలిగి ఉండెను. అచటి కొమ్మలు ముళ్ళుగాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తం కారుచుండెను. వానికి కదులున్నట్టు అవకాశం లేదు. ఆహార పానీయాదులను తీసుకునే అవకాశము లేదు. ఇట్టే దురదవస్థలో ఉండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువునారంభించెను. హరినామ సంకీర్తన చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరవు? నీకు ఈ పరిస్థితి ఏమి చెప్పుమని అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీయు పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని. అందరితో అన్ని విషయములను మాట్లాడేడివాడను. ఎవరికి ఏ పనియు చేసేడివాడిని కాదు. అసత్యములు పలికెడివాడను. పరుల సొమ్ము అపహరించుచుండువాడను. ఎంతయో ధనము కూడపెట్టి తిని ఎవరికి ఏమీయూ ఇవ్వలేదు. స్నాన దాన పూజాధికాలు వేనిని ఆచరించలేదు. దైవ పూజ అయినా ఏమో ఎరుగను. ఇట్లా అందరినీ బాధించుచు చివరకు మరణించి తిని. నరకంలో చిరకాలం ఉంటిని. తర్వాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలను పొంది తిని. ప్రస్తుతం నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళు కొమ్మలు బాధింపగా ఎచ్చటికి కదల్లేని ఈ జన్మలో ఉంటిని. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈ మాత్రం పూర్వస్మృతి కలిగింది. ఎట్లా అయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహు విధముగా ప్రార్థించెను. సుశీలుడును వాని పరిస్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయి, ఇచ్చట సమీపమున నీరున్నదా అని అడిగెను. 12 యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానం ఉన్నదా అని సుశీలుడు అడిగాను. అప్పుడు రాక్షసుడు, అయ్యా, నాకు ఈ జన్మలో 4 పుత్రులు, వారును నా వంటి వారే. వారి సంతానము అటువంటిదే. ప్రస్తుత నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పెను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండుము. నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదును అని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములో ఉన్న వానిని భాష్కలుడని వానిని వెతుకుచూ పోయెను. సుశీలుడును రాక్షసుని పూర్వజన్మలోని వంశంవాడిని భాస్కరుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతం చెప్పెను. అతడును రాక్షస రూపమున ఉన్న నా పూర్వీకులకు రాక్షస రూపం పోవాలనన్నా ఏమి చేయవలనో చెప్పునని అడిగను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివుని గాని కేశవుని గాని నీ ఇష్టదైవమును గాని పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యం కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకాలను పొందెదురు. స్నానము 7 విధములుగా కలదు. అవి మంత్రములను చదువుచు చేయు స్నానము మంత్రస్నానము, మట్టిని రాచుకొని చేయ స్నానము మృతికా స్నానము, భస్మము శరీరమునకు రాచుకొని చేయ స్నానము ఆగ్నేయ స్నానము, గోవులు నడుచున్నప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునట్లుగా చేసిన స్నానము వాయవ్య స్నానము, నదులు చెరువులు మున్నగు వానిలో చేయ స్నానము వరుణ స్నానము, ఎండగా ఉన్నప్పుడు వానలో చేయ స్నానము దివ్య స్నానము, మనసులో శ్రీహరిని స్మరిస్తూ చేయు స్నానము మానస స్నానము, ప్రాతకాలమున స్నానం చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు, చిన్నవారు మున్నగు వారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయవచ్చును. జుట్టు ముడి వేసుకొని స్నానము చేయవలయును. స్నానం చేయనప్పుడు కౌపీనము గోచితో ఉండవలేను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడటం మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానం ఉత్తమము. సూర్యకిరణంలో తాకుట అందు ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశించబడిన జలమును స్నానం చేయుట పవిత్ర స్నానమగును. స్నానం చేయనప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో ఉంచవలేను. శ్రీహరిని లేదా ఇష్టదైవమును స్మరించుచు ముందుకు కుడి పాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జప తర్పణాదులను చేయుట,
చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థము స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున ఉంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను. ముమ్మారు ప్రదక్షిణం చేయవలెను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరించవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యాన్ని ఇచ్చును. స్నానం చేయుచున్నప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారి ఇష్టదేవుని స్మరించుచు నీటిలో మరలా మునగవలేను. సూర్యుణ్ణి గంగను దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణం చేయవలేను. గంగా యమునాది నదులను తలుచుకొని నీటిని వేళ్లతో గీయవలేను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరంపై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మునగు పర్వదినముల అందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలయును అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానాలను వివరించును. అతడు అడిగిన ధార్మిక విషయాలను దైవిక విషయాలను వివరించెను. తర్వాత తన దారిన తాను పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానాలని పూజాదులను నిర్వహించెను. స్నానానంతమున రాక్షస రూపం నన్ను పూర్వుణ్ణి ఉద్దేశించి తర్పణం కూడా చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపము ఉన్న తన పూర్వీకులకు రాక్షసత్వం పోయి పుణ్యలోకాలు కలిగెను. ఈ విధంగా వశిష్ఠుల వారు సుశీలుని కథని దిలీప మహారాజునికి తెలియచేసెను. 13వ అధ్యాయ సమాప్తః. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.